హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ చిక్కు ఎక్స్ప్లెయిన్స్. సో మనం ఇప్పటివరకు ఫుల్గా థియరిటికల్గా వెళ్ళామండి. ప్రతిదీ కూడా నేను రియల్ టైం ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో ఇక్కడి నుంచి మీకు కొంచెం ప్రాక్టికల్గా తీసుకెళ్తాను. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కేవలం థియరిటికల్గా వెళ్తేనే సరిపోదండి, ప్రాక్టికల్గా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఎంత మనం ప్రాక్టికల్గా వెళ్తే అంత డెప్త్గా నేర్చుకోగలం. సో అందుకు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ప్రాక్టికల్గా తీసుకెళ్తాను. తీసుకెళ్లే ముందు నా రిక్వెస్ట్, ఎవరైనా ఈ వీడియోని మొదటిసారి చూసినట్టయితే మాత్రం దయచేసి ప్రీవియస్లో మీకు 3 వీడియోస్ చేసి పెట్టానండి. ఆ వీడియోస్ చూసిన తర్వాతనే వీడియో చూడండి. ఎందుకంటే ప్రతి వీడియో కూడా ఇంకొక వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఆ వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియోస్ ఇంకా ఈజీగా అర్థమవుతాయి, లేదా అర్థమవడానికి కష్టమవుతుంది. అందుకు దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత వీడియో చూడండి. సో ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి వాట్ ఈజ్ సిఎండి, ఇన్స్టాలేషన్ ఆఫ్ జావా ఆన్ విండోస్ అండ్ వాట్ ఈజ్ పాత్ సెటప్. సో ముఖ్యంగా మనం ఈరోజు ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ముందుగా వాట్ ఈజ్ కమాండ్ అంటే ఇది మనకి జావాకి రిలేషన్ ఏంటి, సో వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయాల గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పాత్ సెటప్ అని మీరు వినే ఉంటారు, వినకపోయినా పర్లేదు, దాని గురించి కూడా మీకు చెప్తాను. సో ముందుగా మనం వాట్ ఈజ్ సిఎండి అనే దాని గురించి తెలుసుకుందాం. సో CMD is an abbreviation of the word command. సో కమాండ్ దానికి షార్ట్కట్ నేమే CMD అండి. మనం CMD అనే షార్ట్కట్గా పిలుస్తాము, దాని యాక్చువల్ నేమ్ వచ్చేసి కమాండ్. మీరు అబ్జర్వ్ చేస్తే కమాండ్ అంటే ఏంటి? ఆదేశం. సో ఒక ఆదేశాన్ని ఇవ్వడం కమాండ్ అంటాం మనం. సో అదే ఇక్కడ చేస్తున్నాం. ఈ కమాండ్ అనేది ఏంటి? ఇక్కడ CMD is a powerful tool for Windows operating system that allows user to interact with the computer using text-based command through the కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది ఒకటి మీకు కింద ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి ఇది ఒక CMD ఇంటర్ఫేస్ అండి. మనం ఇచ్చే కమాండ్స్ని బేస్ చేసుకున్నది టాస్క్ కానీ ఆపరేషన్స్ కానీ చేస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ టూల్ అండి. ఇది ప్రతి ఒక్క విండోస్లో ఉంటుంది. విండోస్ 9, 10, 11 ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్క విండోస్లో ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ఇది ఒక టూల్గా ఉంటుందండి. ఇందులో మనము ఆపరేషన్స్ కానీ ఏవైనా టాస్క్ కానీ కంప్లీట్ చేసుకుంటాము. ఈ కమాండ్ ప్రాంప్ట్ ఇది మనకి జావా రిలేటెడ్ ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేద్దామండి. ఈ కమాండ్ ప్రాంప్ట్ని మనం మల్టిపుల్ టైమ్గా మనం వాటిని ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ విండోస్ ఆర్ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ రన్ సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ CMD అని సెర్చ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇంకో విధంగా కూడా ఓపెన్ చేయొచ్చు. సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ CMD అని కొట్టినా కూడా మీకు ఈ కమాండ్ ప్రాంప్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినా లేకపోతే ఇక్కడ క్లిక్ చేసినా అది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిపోతుంది. నేను ఎక్స్పాండ్ చేసుకుందాం. సో ఇది ఒక కమాండ్ ప్రాంప్ట్, ఒక UI అండి. ఇందులో మనం కమాండ్స్ ఇస్తాం. ఇచ్చిన కమాండ్స్ని బేస్ చేసుకున్నది మనకు ఆపరేషన్స్ అనేది చేస్తుందండి లోపల. ఇక్కడ మీకు కనిపించేవి బేసిక్ కమాండ్స్ అండి. కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేసేవి DIRMD CD సంథింగ్ అలా ఉన్నాయి కదా. సో వీటి ఫుల్ ఫామ్ వచ్చేసి డైరెక్టరీ లిస్టింగ్, మేక్ డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ, మూవ్ అప్ ఆన్ లెవెల్ అండ్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిని మనం కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేస్తాం. బేసిక్ మాత్రమే ఉంటాయా, ఇంకా ఉండవంటే చాలా ఉంటాయండి. మనకు కమాండ్ ప్రాంప్ట్లో యూజ్ చేసే కమాండ్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ అంత డెప్త్ మనకు అనవసరం. మనం జావా మీద వర్క్ చేయబోతున్నాం కాబట్టి మినిమం బేసిక్ కమాండ్స్ తెలుసుకున్నా కూడా చాలు. వాటితోనే మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తామనేది కూడా మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ ముఖ్యంగా మీకు డైరెక్టరీ అంటే ఫోల్డర్ అండి. నార్మల్గా మనం మన Cలో కానీ Dలో కానీ ఫోల్డర్స్ చూస్తుంటాం. ఫోల్డర్ ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు, అది కూడా చూపిస్తాను. సో ఆ ఫోల్డర్నే మనకు డైరెక్టరీ అంటాం. సో ఒక డైరెక్టరీని మనం ఎలా లిస్ట్ చేస్తాం, ఎలా దాన్ని క్రియేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం అనే దానికి చేసి చూపిస్తానండి. నార్మల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తున్నాయి, F1, F2, F3 అనేవి. మనం ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫోల్డర్, లైక్ ఇక్కడ మనం F4 అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. సో ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళి చేసుకునేది కొంచెం లెంతీ ప్రాసెస్ అనుకోవచ్చు. ఇంకా మనకి సింపుల్గా ఈజీగా అయిపోవాలంటే మాత్రం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఇక్కడ ఈ పాత్ చూస్తే చిక్కు ఎక్స్ప్లెయిన్స్ న్యూ ఫోల్డర్, ఇది ఒక పాత్ అంటామంటే నార్మల్గా. ఈ పాత్ మనం అబ్జర్వ్ చేస్తే మీకు కనిపించేది మీకు అక్కడ ఉంటుంది, చిక్కు ఎక్స్ప్లెయిన్స్ న్యూ ఫోల్డర్. సో ఈ పాదులో అయితే మనం ఉన్నాం ఈ కమాండ్ ప్రాంప్ట్లో. సో ఇక్కడ ఉన్న మనకి తెలియాలి అంటే మాత్రం ఒక కమాండ్ ఇస్తాం, DIR అంటే లిస్ట్ అవుట్ ఆఫ్ ఫోల్డర్స్. సో ఇక్కడ చూస్తే మీకు F1, F2, F3, F4. సో మనకు అన్నీ కనిపించాయి ఇక్కడ.
ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డిఐఆర్ అంటే డైరెక్టరీ లిస్టింగ్. సో అదే నేను చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి, నేను ఒక సింపుల్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని డైరెక్టరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఇక్కడ ఏంటి, మనకి ఎండి అని ఉంది. సో అదే చేద్దాం, ఎండి స్పేస్ అంటే ఫోల్డర్కి నేమ్ ఇవ్వాలి కదా, సరే F5 అని ఇద్దాం, F5 ఎంటర్. సో మనకి ఎర్రర్ అయితే ఏం రాలేదు, ఇక్కడ మనకి అది ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. చెక్ చేసుకుందాం, దానికి ఏం చేస్తాం, డిఐఆర్ చూసారా, ఇక్కడ F5 అనేది మీకు క్రియేట్ అయింది. సరే మీకు క్రియేట్ అయింది అయినా కూడా నమ్మకం లేదు చూడాలనుకుంటే మాత్రం మీకు ఫోల్డర్ అయితే కనిపించేస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు F5 అనేది క్రియేట్ అయింది. సో అలాగే ఇంకొకటి, మీరు ఇప్పుడు మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన అప్ యారో మనము క్లిక్ చేస్తే కనిపించేస్తుంది. మన కమాండ్స్ ఏమేమి యూజ్ చేస్తామో అన్నీ కూడా మనకి రిటర్న్ వచ్చేస్తాయండి. ఇక్కడ చూస్తే మీరు అప్ డౌన్, నేను అప్ డౌన్ యూజ్ చేస్తున్నాను, ప్రీవియస్ కమాండ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను F9 ఇస్తాను, ఎండి మేక్ డైరెక్టరీ. సో మళ్ళీ డిఐఆర్ ఇద్దాం. సో F9 అనేది క్రియేట్ అయిపోయింది. సో సింపుల్గా అయిపోయింది కదా కమాండ్ ప్రాంప్ట్ అనేది. అంటే దీనికి ఒకటేనా అంటే ఇదే కాదండి, మల్టిపుల్ వేస్ ఉన్నాయి మనం ఇందులో యూజ్ చేసుకోవడానికి వాడుకోవడానికి. అది మీకు మెల్లమెల్లగా ముందుకి మీకు అర్థమవుతుంది నీట్గా. సో F9 అనేది క్రియేట్ అయింది. ఓకే నేను క్రియేట్ చేస్తాను, కానీ క్రియేట్ ఒకటేనా ఇంకేమైనా చేయొచ్చా అంటే ఇక్కడ చూస్తే చేంజ్ డైరెక్టరీ ఉంది, మూవ్ అప్ ఆన్ ఉంది, రిమూవ్ ఉంది. ఫస్ట్ రిమూవ్ చేద్దాం. నాకు ఇప్పుడు నేను F9 అనేది నాకు ఈ ఫోల్డర్ వద్దు, నేను దాన్ని రిమూవ్ చేయాలి. సో దానికి మనకి ఇక్కడ ఏమని ఉంది, ఆర్డి అని ఉంది. సో రిమూవ్ డైరెక్టరీ అదే ఇద్దాం, ఆర్డి స్పేస్ ఏది వద్దు అనుకుంటున్నాం, F9. సో మరి లిస్ట్ అవుట్ చేద్దాం, డిఐఆర్ చూసారా డిలీట్ అయిపోయింది. సో నెక్స్ట్ చేంజ్ డైరెక్టరీ అని ఉంది. చేంజ్ డైరెక్టరీ అంటే మీరున్న ఆ డైరెక్టరీ ప్లేస్ని మారాలి, అంటే ఆ పొజిషన్ మారాలని చెప్పేసి దాని కమాండ్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, న్యూ ఫోల్డర్లో ఉన్నాం. మన లిస్ట్ అవుట్ ఏమో F1 నుంచి F5 వరకు ఉంది. సో నేను F4లోకి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ సిడి స్పేస్ చేంజ్ డైరెక్టరీ స్పేస్ F4 కొడదాం, F4 చూసారు ఇక్కడ F4, ఈ ఫోల్డర్కి వెళ్ళిపోయాం, సింపుల్. సరే నేను పొరపాటున వచ్చేసాను, నేను రిటర్న్ వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళాలి అంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం, మూవ్ అప్ ఆన్ లెవెల్ అంటే సిడి స్పేస్ జస్ట్ డబల్ డాట్ ఎంటర్. చూసారా న్యూ ఫోల్డర్కి వచ్చేస్తాం. సో అంతేనండి. నెక్స్ట్ ఏముంది, రిమూవ్ చేసేస్తాం. ఐపీ కాన్ఫిగ్ అంటే నేను ఇంతవరకు ఫోల్డర్ గురించి చేశాను, ఓన్లీ ఫోల్డర్ కోసమే చేయొచ్చా, మిగతా వాటికి చేయకూడదంటే చాలా ఉంది. బట్ ఇక్కడ మనకి ఐపీ కాన్ఫిగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఐపీ కాన్ఫిగ్ ఎందుకో నీకు చెప్తాను. ఐపీ కాన్ఫిగ్ స్పేస్ లేదు మధ్యలో, ఎంటర్. ఇక్కడ మీరు చూస్తే సిస్టమ్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయి ఏం లేవు, మన ఐపీ సంథింగ్ అలా వస్తాయి. ఇక్కడ నేను రాలేదు, సిస్టమ్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ కమాండ్ చూద్దాం. లాస్ట్గా సిఎల్ఎస్ అని ఉంది. సిఎల్ఎస్ అంటే జస్ట్ క్లియర్. సో మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇలా మనం ఏవైతే కమాండ్స్ ఇస్తామో కమాండ్స్ని బేస్ చేసుకుని మనకి యాక్షన్స్ అనేవి జరుగుతాయండి, టాస్క్లు అనేవి జరుగుతాయి. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ జావా ఆన్ విండోస్. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ గురించి తెలుసుకున్నాం కదండి బేసిక్గా. సో ఇక్కడ మనం జావాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం జావాని ఇన్స్టాల్ చేయబోతున్నాం కాబట్టి నేనైతే ప్రజెంట్ మీకు జావా 8 మీద నేను తీసుకెళ్తానండి. ఇది మీకు లర్నింగ్కి బేసిక్గా బాగుంటుంది నేర్చుకోవడానికి. సో అందుకు ఇక్కడ మనం నార్మల్గా JDK 8 సంథింగ్ జావా 8 అని కొడితే మీకు ఇలా కొన్ని లింక్స్ అనేవి వస్తాయి. మెయిన్గా మనకు ఒరాకిల్ వచ్చింది. ఒరాకిల్ ఎందుకంటే మనకి జావా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒరాకిల్ అనేది ఆక్యుపై చేసుకుందండి. ఒరాకిల్ అనేది ఓనరు, మొత్తం మనకి జావా వర్షన్స్ అన్నీ ఒరాకిలే ప్రొవైడ్ చేస్తుంది. ఒరాకిల్ అంటే నార్మల్గా మనకి తెలిసింది డేటాబేస్, బట్ ఈ ఒరాకిల్ అనేది ఒక కంపెనీ నేమ్ అండి. డేటాబేస్తో పాటు ఇప్పుడు జావా కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకు మనం ఈ ఒరాకిల్ లింక్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూస్తే మీకు డౌన్లోడింగ్ లింక్ కనిపిస్తాయి వాటి సైజ్తో సహా. ఇక్కడ మీరు ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దానికి మాత్రమే చేసుకోవాలి.
మీది లైనక్స్ అయితే లైనక్స్ చేసుకోవాలి, లేదంటే మ్యాక్ యాపిల్ అయితే యాపిల్, లేదా సంథింగ్ డిఫరెంట్ అయితే ఇంకా డిఫరెంట్. సో నాదైతే విండోస్ అండి, విండోస్ 64. సో నేను ఇదే తీసుకుంటాను. మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏది ఉంటే దాన్నే తీసుకోవాలి, అలా అయితేనే సపోర్ట్ చేస్తుంది. వీటిలో మరి విండోస్లో ఇది చేస్తా అది చేస్తా అంటే మాత్రం తీసుకోదు. మీకు నేను ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. సో అది ఏదైతే ఉంటుందో అదే తీసుకోవాలి. సో నాది విండోస్ 64, దీని మీద క్లిక్ చేస్తా. సో ఇక్కడ అది అడుగుతుంది, లైసెన్స్ అనేది అడుగుతుంది. ఈ లైసెన్స్ అనేది ఏంటంటే మనకు సపోర్ట్ అండి. ఇప్పుడు మనం ఈ జావాని తీసుకోవడం వల్ల దీనిలో మనం డెవలప్ చేసుకోవచ్చు, కోడ్ రాయొచ్చు. కానీ సపోర్ట్ కావాలన్నప్పుడు లేదా ఏమైనా సెక్యూరిటీ ఎక్కువ కావాలన్నప్పుడు మనకు సపరేట్గా అమౌంట్ పే చేయాల్సి వస్తుందండి. అమౌంట్ అనేది పే చేయాలి. సో అలా పే చేసినప్పుడు మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసి డౌన్లోడ్ కొడతాం. కొడితే మీరు కొత్త యూజర్ అయితే మాత్రం మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఆల్రెడీ మీకు ఉంటే మా దాంతో లాగిన్ అవ్వచ్చు, లేదంటే మాత్రం క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో ఇదంతా ఎందుకు, నాకు ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు, నాకు ఈ లైసెన్స్ వద్దు, నార్మల్గా ఓపెన్ జేడీకే కావాలంటే మాత్రం డైరెక్ట్గా మీరు ఓపెన్ జేడీకే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఓపెన్ జేడీకే అంటే ఏంటి, నార్మల్ జేడీకే అంటే ఏంటి అంటే ఓపెన్ జేడీకే అనేది పూర్తిగా ఫ్రీ అండి. మీరు దాన్ని ఎక్కడైనా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి ఎలాంటి పేమెంటు అది అనే అవసరం ఉండదు. అలాగే కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. మెయిన్గా కంపెనీస్లో ఈ జావాని కేవలం కోడింగ్ పర్పసే కాకుండా ఒక సెక్యూరిటీ, ఒక సపోర్ట్ పరంగా కూడా యూజ్ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. మనం లైనింగ్ పర్పసే కాబట్టి మనం ఓపెన్ జేడీకే మీద వెళ్దాం. సో ఇక్కడ మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇక్కడ మనకి ఏ వర్షన్ కావాలి, 8, తర్వాత మనది విండోస్ కాబట్టి విండోస్, తర్వాత మనకి 8632 బిట్ అయితే అది, లేదా 8664 బిట్ అయితే ఇది. సో నాది 8664 బిట్. తర్వాత జేడీకే, జేడీకే అంటే ఏంటంటే డెవలప్మెంట్ సైడ్ అండి. ఒక టెస్ట్ ఇంజనీర్ అయినా, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అయినా సరే, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ డెవలపర్ అయితే మాత్రం ఖచ్చితంగా జేడీకే తీసుకోవాలండి. జేఆర్ఈ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ జేడీకేలోనే జేఆర్ఈ ప్రొవైడ్ చేస్తారండి. ఆ జేఆర్ఈ అనేది సపోర్ట్ వాళ్ళకి, అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దాంతో మనకు అవసరం లేదు ఇప్పుడు. సో ఇవన్నీ మనం ఇచ్చేస్తాము ఏవేవి కావాలో. ఇందులో కూడా మనకి వర్షన్స్ ఉంటాయి. సో 8 యూ అంటే ఏం లేదంటే పాయింట్ అన్నట్టు 8.392 ఆర్ 8.382 సంథింగ్ ఇలా వస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఓపెన్ సోర్సే. ఇందులో ఏదో ఒకటి జిప్ టైప్లో తీసుకుందాం మనం. సో ఇక్కడ చూస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయినందుకు వెయిట్ చేద్దాం. డౌన్లోడ్ అయిపోయిందండి. సో ఇక్కడ చూస్తే మనకి ఒక జిప్ ఫైల్లో ఓపెన్ జేడీకే 8 అనేది మనకి డౌన్లోడ్ అయ్యింది. ఇది మనం ఒక చోట కాపీ పేస్ట్ చేసుకుందాం, లేదా కట్ చేసుకుని నేను డీలో పెట్టుకుంటా. యాక్చువల్గా అది మామూలుగా సిలో మన ప్రోగ్రామ్ ఫైల్స్లో పెట్టుకుంటాం, కానీ నేను డీలో పెడతా మీకు కొంచెం క్లారిటీ కోసం. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, Java 8. సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకుందాం. అలాగే వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నేను టూల్ యూజ్ చేస్తున్నానండి, WinRAR అని. ఈ WinRAR అనే టూల్ ఉంటే మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, దాన్ని మరి మనం జిప్ ఫైల్గా మార్చుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. మీకు ఇది నేను నార్మల్గా చూపించాలంటే ఫోటో చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుందండి WinRAR అనేది ఒక ఫోల్డరు. ఇది మనం నార్మల్గా ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే వెబ్లో కానీ, లేదా ఏదైనా మైక్రో స్టోర్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ టూల్తో నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఇది ఫోల్డర్ మనకి. ఈ ఫోల్డర్లో చూసుకుంటే మీకు అన్నీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారండి. అంటే ఇందులోనే అన్నీ ఉంటాయి, జావాకు సంబంధించి రిలేటెడ్ అన్ని టూల్స్ కానీ, డెవలప్మెంట్ టూల్స్ కానీ, జేఆర్ఈ కానీ ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంటాయి. సో ఇది ఉన్నప్పుడే మనం ఏదైనా సరే ప్రోగ్రామ్ రాయగలం, డెవలప్ చేయగలం. నేను మీకు కమాండ్ ప్రాంప్ట్ చెప్పాను ఇందాక. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఒక కమాండ్ చూద్దాం ఇందులో జావా ఉందా లేదా అని. సో ఇది జావా వర్షన్, అంటే మనం జావా వర్షన్ 8 కదా.
సో మన దగ్గర జావా ఉందా లేదా, అది ఉంటే ఏ వర్షన్లో ఉంది అనే ఒక కమాండ్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఎంటర్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, జావా ఈజ్ నాట్ రికాగ్నైజ్ యాజ్ ఎన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్, ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్. సో ఏమంటుంది, జావా అంటే నాకు ఏంటో తెలియదు, జావాకు సంబంధించిన రిలేటెడ్ నాకు దగ్గర ఏం లేదని చెప్తోంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ వాట్ ఈజ్ పాత్ సెటప్ అని చెప్పుకున్నాం కదా, ఈ పాత్ సెటప్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. పాత్ అంటే ఏం లేదండి, ఇందాక నేను సిడి కమాండ్ చేంజ్ డైరెక్టరీ అని చెప్పేసి నేను పాత్ చేంజ్ చేసుకున్నాను కదా. సో అలాగే కమాండ్ ప్రాంప్ట్కి మనం చెప్పాలండి, జావా ఇక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, సో దాన్ని ఏం చేయాలని చెప్పేసి మనం ఒక పాత్ అనేది సెటప్ చేయాలి. దీనికి సెటప్ చేసినప్పుడే అది ప్రాపర్గా జావా అనేది మనకి వర్క్ అవుతుంది. సో అది ఎక్కడ సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలో చూపిస్తాను మీకు. ముందుగా సెర్చ్ బార్లో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ అని టైప్ చేయండి. సో ఏమేమి కొడితే చాలు మీకు కనిపించేస్తుంది. ఇక్కడ ఎడిట్ ద సిస్టమ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సో ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఇక్కడ చూసుకుంటే యూజర్ వేరియబుల్ ఆర్ సిస్టమ్ వేరియబుల్ ఇలా రెండు ఉంటాయి మనకు. మనం సిస్టమ్ వేరియబుల్ సెట్ చేసుకుందాం. ఈ పాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ పాత్ సెటప్ అంటే ఏంటో చెప్తాను మీకు. సో ఎక్కడైతే మన జావా అనేది మనం పెట్టామో, ప్రజెంట్ అయితే నేను జావా 8 అనే ఫోల్డర్లో పెట్టాను, లేకుండా ప్రోగ్రామ్ ఫైల్స్లో పెట్టుకోండి, లేదా మీ ఇష్టం వచ్చిన చోట్ల పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడ పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ యొక్క పాత్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ మొత్తం పాత్ని కూడా మనం కాపీ చేసుకోవాలి. కంట్రోల్ సి కొట్టేసి ఈ సిస్టమ్ వేరియబుల్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పాత్ అని, దీన్ని ఎడిట్ కొట్టండి. సో ఎడిట్ కొట్టేసి ఇక్కడ న్యూ తీసుకోండి. న్యూ తీసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పాత్ అనేది సెట్ అయింది. ఇక్కడ 64కే పెట్టాను. బిన్ వరకు వెళ్దాం. మనం బిన్ వరకు వెళ్ళాలంటే, ఎందుకంటే బిన్లోనే మొత్తం ఉంటాయి అన్నీ ఇక్కడ. సో బిన్ వరకు తీసుకుందాం. దీన్ని ఎడిట్ కొట్టి జస్ట్ పేస్ట్. సో ఇప్పుడు మనం జావా ఇక్కడ ఉంది అని చెప్పేసి పాత్ అనేది సెట్ చేసామన్నమాట. ఓకే. సో ఈ సిస్టమ్ వేరియబుల్స్, యూజర్ వేరియబుల్స్ అంటే ఏంటంటే దీనికి ఒక హార్ట్ లాంటిదండి సిస్టంలోన. ఈ హోల్ కంప్యూటర్కి ప్రతిది కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక రూల్ పెడుతున్నాం, రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈ పాత్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ పాత్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ పాత్ అనేది కమాండ్ ప్రాంప్ట్కి అటాచ్ చేసుకుంటుంది. అక్కడ వెళ్ళి ప్రాపర్గా ఇక్కడి నుంచి నువ్వు వర్క్ అని చెప్పేసి కంప్లీట్గా వర్క్ చేయాలని చెప్పేసి దానికి ఒక కమాండ్ అనేది ఇస్తుందండి. ఇక్కడి నుంచి ప్రొసీడ్ చేసుకుంటుంది. సో మనం ఇప్పుడు పాత్ అనేది ఇచ్చేస్తాం. ఓకే కొట్టేద్దాం. ఓకే. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు అదే కమాండ్ ఇస్తే మనకి చూపించదండి, ఎందుకంటే అది ఇచ్చినాము, దీన్ని క్లోజ్ చేయాలి లేదా రీఫ్రెష్ చేయాలి. దీన్ని క్లోజ్ చేసేసి మరి ఇంకోసారి సిఎండి అని ఇద్దాం. ఓపెన్. సో కమాండ్ ఇద్దాం, జావా వర్షన్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు ఓపెన్ జేడీకే వర్షన్తో సహా వచ్చేసింది. సో ఓపెన్ జేడీకే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ వచ్చింది. సో మనం ఏంటి 64 బిట్ కాబట్టి 64 బిట్తో మనకి వర్చువల్ మిషన్ అయితే ఏర్పడింది. సో ఇలా మనము జావా ఇన్స్టాలేషన్ చేసుకుంటామండి. సో ఈ పాత్ అనేది కూడా ఇలా సెటప్ చేసుకుంటాం. ఇలా సెటప్ చేసుకుంటేనే మనకు కనిపిస్తుంది. సో జావా చూసాం. నెక్స్ట్ జావా సి వర్షన్. సో జావా సి కూడా మనకి 1.8లోనే ఉంది. జావా సి అంటే ఏంటంటే కంపైల్ అండి. మనం రాసే కోడ్ని కంపైల్ చేసుకునేది ఈ జావా సి అండి. ఇక్కడ ఇది కంపైలేషన్ ఎలా చేస్తా మీకు ముందు చూపిస్తాను. సో మీరు ఎన్నిసార్లు క్లోజ్ చేసినా కూడా మీకు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా సిఎండిలో డైరెక్ట్గా మీకు జావా వర్షన్ అనేది కనిపిస్తుంది. సో ఓకే. సో మనకి జావా వర్షన్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకుని సెటప్ చేసేసామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులోనే ప్రతిదీ కూడా జావా సి కానివ్వండి, లేదా జావా స్టాక్ కానివ్వండి, జావా ఎం కానివ్వండి, ప్రతివి కూడా ఇందులోనే మనకి బిన్లో కనిపిస్తాయండి. ఈ ఒక్క ఫోల్డర్ల నుంచి మనము ప్రతి ఒక్క జావా ప్రోగ్రామ్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఇది మనకి సెటప్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనకి కమాండ్ అంటే ఏంటో తెలిసింది. మనం జావాని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. సో పాత్ కూడా సెటప్ చేసామండి. సో ఈ ప్రాసెస్ చేస్తేనే మనం
నోట్ ప్యాడ్లో కానీ ఎక్లిప్స్లో కానీ ప్రోగ్రామ్స్ ప్రాపర్గా రాయగలం, డెవలప్ చేసుకుంటూ వెళ్ళగలమండి. అంతేనండి. ఈ విధంగా మనం ఈరోజు కమాండ్ ప్రాంప్ట్ గురించి అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ జావా గురించి తెలుసుకున్నాం. సో సెటప్ చేసేస్తామండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, అలాగే మనకు జేఆర్ఈ, జేవిఎం, జేడీకే అంటే ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో మీరు మాత్రం ఇక్కడితోనే ఆగిపోకుండా నేను మీకు కొన్ని కమాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. ఆ కమాండ్స్ చూసి మీ సిస్టంలో ఎంటర్ చేయండి, వాటి వల్ల యూజ్ ఏంటో తెలుసుకోండి. సో కమాండ్ ప్రాంప్ట్స్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమాండ్ ప్రాంప్ట్ని ఫ్యూచర్లో మీకు లైనక్స్ అనే తర్వాత ఉబుంటు కానీ ఇలాంటి సంథింగ్ కొత్త టూల్స్ వస్తాయి, అక్కడ మీకు వర్క్ అవ్వడానికి యూజ్ చేయడానికి చాలా యూజ్ ఉంటుందండి. సో అందుకు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. వీలైనంత వరకు ఈ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంతేనండి ఈరోజు వీడియోకి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ ఉంటుంది, ఖచ్చితంగా షేర్ చేయండి. అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను, ఆన్సర్ ఇస్తాను. సో ఈ సపోర్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, జై హింద్.